ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. నేనా రౌండ్ సినిమా బేస్డ్ రౌండ్. ఈ రౌండ్ లో మేము సినిమా రిలేటెడ్ గా ఫోటోస్ చూపిస్తాము, క్వశ్చన్ అడుగుతాము, ఆన్సర్ తెలిస్తే బజర్ నొక్కాలి. 20 seconds టైం ఇస్తాం. స్టార్టింగ్ అమౌంట్ 1 lakh rupees. బ్లర్ చేసినటువంటి ఫోటో కొంచెం కొంచెంగా రివీల్ అవుతూ ఉంటుంది. డబ్బులు 1,00,000 రూపాయల నుంచి తగ్గుతూ ఉంటుంది. మీరు ఎప్పుడైతే బజర్ నొక్కుతారో వాళ్ళు ఆన్సర్ చెప్పేసేయాలి. మీరు బజర్ నొక్కే టైం కల్లా ఎంత తగ్గిందో అంత అమౌంట్ మీ అకౌంట్ లో వస్తుంది. కరెక్ట్ అయితే, రాంగ్ అయితే అంతే డబ్బులు మీ అకౌంట్ లోంచి పోతాయి. ఆర్ యు రెడీ? సో ఇప్పుడు మనం రౌండ్ మొదలు పెట్టేద్దాము. ఫస్ట్ క్వశ్చన్, ఈ ఫోటోలో ఉన్న హీరో క్యారెక్టర్ పేరు గెస్ చేసి చెప్పండి. ఎస్ శ్రీ విష్ణు గారు. అభి అంటే ఎవరు హీరో? ఎవరు? రామ్. ఓకే చూద్దాము. అభి ఏ సినిమా? 94,000 వస్తే రావచ్చు. రైట్ ఆన్సర్. 94,000 వచ్చింది మీకు. అయితే ఒకసారి శ్రీ విష్ణు గారు మా కోసం సినిమా డైలాగ్ ఏమైనా ఈ మూవీలోది ఆయన చూసి తిట్టే సీన్ ఉంటుంది కదా ఒకటి. సార్ సీన్ ఏంటి సార్? అదే మన బెడ్ మీద అందుకనేనా నీ గుప్త నిధులు ఊగిసలాడుతున్నాయి. దేవుడా వద్దులేండి, పర్లేదు, నేను ఇచ్చేస్తా డబ్బులు. రండి, 94,000 తీసుకోండి. ఓకే, ఎనీవే మీకు 94,000 వచ్చింది. సెకండ్ క్వశ్చన్, ఈ ఫోటోలోని స్టిల్ ఏ సినిమాకి సంబంధించింది? ఓకే దర్శి బ్రోచేవారెవర్రా? హౌ డు యు సే రే? ఆ కళ్ళజోడు నేను పెట్టుకుందే. అది ఎక్కడ కొన్నావు? గుడి బజార్ వీధిలో కొన్నా అది. ఓకే సరే, అయితే కరెక్టా కాదా చూద్దాం. రైట్ ఆన్సర్. 96,000 వచ్చింది. ఈ 96,000 రావాలి అంటే మేము చెప్పినటువంటి ఇంకో టాస్క్ కూడా చేయాల్సి ఉంటుంది. ఇదే ముందు చెప్పలేదు అంతా. బ్యాంక్ బ్రోస్ మా చెల్లెలకి. ఎవడరా నువ్వు? మా చెల్లెలకి దయ్యం పట్టింది, వచ్చి విడిపియండి ప్లీజ్. అసలు ఫస్ట్ మీకు బట్టి ఉంటుంది. రండి మీరు ఒకసారి. మీరు కుర్చీలో కూర్చోండి. ఎవడరా నువ్వు? కొబ్బరికాయ ఎంత? అది 12 రూపాయలు. ఇచ్చేయి. డబ్బులు బాబు చెప్పు, ఏంటి నీ సమస్య? మా చెల్లెలకి దయ్యం పట్టింది, విడిపియండి. తీసుకెళ్ళిపోతే ఇక్కడికి తీసుకొచ్చి. నాకు దయ్యం పట్టింది, వదిలించు. మీకు దయ్యం పట్టింది, వదిలించాలా? అవును. అది చెప్పేది నువ్వా దయ్యమా? మా అన్నకి ఎక్కువ మాటలు రావు. అయినా దయ్యం అంటే వైట్ కలర్ డ్రెస్ లో ఉండాలి, ఇలాగ ఉన్నాడంటే. గత 3 సంవత్సరాల నుంచి పంచగుట్ట నుంచి విస్పర్ వ్యాలీ నుంచి పంచగుట్ట తిరుగుతుంటే బట్టలు మార్చిపోవా? అయితే మీకు డాక్టర్ అవసరం కాదు, మీకు ఫస్ట్ డ్రై క్లీనర్ అవసరం. ఓం భీం బుష్. ఎవరికి పట్టింది తమ్ముడు? మా చెల్లెలకి. మరి మీ తమ్ముడు వేస్తున్నాడు ఏంటి? వాడు మా తమ్ముడు కాదు. ఆవిడకి ఏం పట్టలేదు, నీకు పట్టినట్టుంది. విడమాటే. ఇది మలయాళం దయ్యమా? இந்த அமாவாசைக்கு உன்னை பொறிச்சு சாம்பலாக்கி உங்க గడ్డమే పీకి మీసాల్ని పీకి నీ కనుగుడ్లని తీసి ఒకసారి జై రాజీవ్ అనండి. నువ్వు ఆ పేరు నేను తలుచుకోలేను. అలాంటి తగ్గిపోద్ది. వద్దు. జై రాజీవ్. వద్దు. జై రాజీవ్. జై రాజీవ్. శ్రీ
విష్ణు గారు హాయ్ అండి. హాయ్ హాయ్ హాయ్. రాహుల్ రామకృష్ణ మీ ట్వీట్ చూసాను, మీరు యాక్టింగ్ మానేస్తున్నారు. నేను ఇప్పుడు కొబ్బరికాయలు అమ్ముకుంటున్నాను. దర్శి నీ బ్రెయిన్ బయట ఉండిపోయినట్టుంది. ఇతనెవరు? మీ అన్నయ్య. మా అన్నయ్య. ఆ. ఎప్పుడు పుట్టాడు? చిన్నప్పుడు. అయినా ఇక్కడ ఎందుకు వచ్చి నించున్నారు? మా చెల్లెలకి దయ్యం పట్టింది. మీ చెల్లెలు ఎవరు? మీరు. ఓహో జోకులు. ఓకే బాయ్. ఓకే సో ఇదంతా బ్రోచేవారు ఎవర్రాకు వచ్చినటువంటి తిప్పలు. ఇప్పుడు మన మూడో క్వశ్చన్. మా డబ్బులు ఇవ్వలేదు మీరు ఇంకా. మూడో ప్రశ్న, ఈ ఫోటోలో ఉన్న హీరో ఎవరో గెస్ట్ చేసి చెప్పండి. చెప్పండి. కమల్ హాసన్. కమల్ హాసన్. యా. ఓకే 99,000 వస్తుంది కరెక్ట్ అయితే. సరే చూద్దాం కరెక్టా కదా. రైట్ ఆన్సర్. 99,000 వచ్చింది మీకు. కంగ్రాచులేషన్స్. ఆటగాళ్ళు పాటగాళ్ళు అందమైన వేటగాళ్ళు హద్దులే వేలేని వాళ్ళు ఆవేశం ఉన్నవాళ్ళు. కమల్ హాసన్ గారి ఫోటో మీరు రికగ్నైజ్ చేశారు కాబట్టి నౌ యూ హ్యావ్ టు జస్ట్ యాక్ట్. వి ఆర్ ఆల్ యాక్టర్స్ కాబట్టి. కుర్రాళ్ళు కుర్రాళ్ళు వెర్రెక్కి ఉన్నోళ్ళు కళ్ళాలే లేనోళ్ళు కవ్వించే సోగాళ్ళు. ఆటగాళ్ళు పాటగాళ్ళు అందమైన వేటగాళ్ళు హద్దులే వేలేని వాళ్ళు ఆవేశం ఉన్నవాళ్ళు. హౌ వాస్ ద పెర్ఫార్మెన్స్ చెప్పండి. చాలా బాగుందండి, కానీ కమల్ హాసన్ గారు ఇంత పొడుగ్గా ఉంటారా? లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్, జాగ్రత్తగా గమనించండి. ఓకే. ఈ ఫోటోలో ఉన్న యాక్టర్ ఎవరో గెస్ట్ చేసి చెప్పండి. రాహుల్ రాహుల్ రాహుల్. అది నేనే, అది నేనే. ఏంటి గ్యారంటీ? గ్యారంటీ నేనే. రామ్ చరణ్. రామ్ చరణ్. ఓకే సో కానీ డైరెక్టర్ గారికి మీ కళ్ళలో రామ్ చరణ్ కనిపించారు. అది ఆయన గొప్పతనం. ఇంతకీ ఎవరు కళ్ళు గొప్పవే చూద్దాం. రైట్ ఆన్సర్. ఇది ఏఐ జనరేటెడ్ పిక్చర్. నేను కూడా త్రిషాలా కనిపిస్తున్నాను అట్లా అయితే. త్రిష కంటే బాగా అనిపిస్తారండి మీరు. ఏఐ జనరేటెడ్ పెట్టి ఆయన్ని రామ్ చరణ్ అని కన్ఫ్యూజ్ చేసి ఎంత బాధపడుతున్నాడు చూసారా. రాహుల్ రామకృష్ణ సినిమాలో కాస్ట్ చేసినప్పుడు కూడా ఇంత ఫీల్ అవ్వలేదు ఆయన. ఈ రోజు ఆయన కళ్ళు చూసి రామ్ చరణ్ అని చెప్పిన దానికి ఫీల్ అవుతున్నారు. ఇటు డబ్బులు మావి. కరెక్ట్. కాబట్టి మీకు ఒక టాస్క్ ఉంది ఇప్పుడు. వద్దులేండి, డబ్బులు వాడికి ఇచ్చేయండి. చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై, చికెన్ ఫ్రై, బోటి కర్రీ. హాయ్ నానా, చెప్పండి నానా ఏం కావాలి? ఆంటీ మీ దగ్గర ఏమున్నాయి? చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై, మటన్ ఫ్రై, సాంబార్ కర్రీ, సాంబార్ ఫ్రై, రసం కర్రీ, రసం ఫ్రై. అవన్నీ కాదు, రైస్ పెట్టి కర్రీ చేయండి అంతే. రైస్ పెట్టి కర్రీ చేయాలా నానా? ఓకే నానా. 2 లివర్లు ఎక్స్ట్రా అయినా నీకు కొంచెం వీక్ గా కనిపిస్తున్నావు. బాబు నీకేం కావాలి నానా? చికెన్ చికెన్ చికెన్. మన 2 గొట్టాలు కావాలా నీకు? గొట్టంగాళ్ళకి గొట్టాలి. చెప్పండి నాన్న ఏం కావాలి? ఈ కర్రీస్ ఏంటి ఇంత అందంగా ఉన్నాయి? ఏం లేదు నాన్న, నేను అందంగా ఉంటాను కదా, అప్పుడప్పుడు నా అందం కర్రీస్ లో పడిపోతూ ఉంటుంది, అందుకని. చికెన్ లెగ్స్ అన్నారు ఏంటి మరి? ఏవి లేవు కనిపించలేదు. చికెన్ లెగ్స్ కాదు నాన్న, అది ప్రాన్స్ కర్రీ. ప్రాన్స్ కి మీసాలు ఉండవు, గడ్డాలు ఉండవు, మా దగ్గర క్లీన్ షేవ్ చేసి తీసుకొస్తూ ఉంటాం. చికెన్ వేడిగా లేదండి. కాసేపు వెళ్ళి అదిగో ఆ పక్క కౌంటర్ దగ్గర నించున్నావు అనుకో, చికెన్ కర్రీ వేడిగా అయిపోతుంది. పప్పు వేసుకోరా బాబు. నీకు 2 లివర్లు ఎక్స్ట్రా 1000 రూపాయలు అయింది నాన్న నీకు. మా బిల్లు ఎంత అయింది అక్క మొత్తము? మీ బిల్లు 1,116 అయింది నాన్న. ఎందుకంటే అంత ఎక్కువైంది? అదే నాన్న, మీ ఓం భీమ్ బుష్ టీం వాళ్ళంతా సినిమా షూటింగ్ జరిగిన రోజులు ఇక్కడికే వచ్చి తినేసి వెళ్ళారు. ఎప్పుడైనా సరే ఖాతాలో రాసుకో అని చెప్పారు. కట్టేసి వచ్చారా హర్ష? మా ప్రొడ్యూసర్ వచ్చి కడతారండి. నీ లివర్ లివు, ఆ డబ్బులకి సరిపోద్ది. బాబు నువ్వైనా డబ్బులు ఇచ్చేసి వెళ్ళమ్మా. వద్దండి, నేను డైట్, నేను తినట్లేదు. చికెన్ కర్రీ, మటన్ కర్రీ కొంచెం కొంచెం వేయండి. ఇది తీసుకొని 1,00,000 రూపాయలు కట్టేసే మేడం.
లాస్ట్ అండ్ ఫైనల్ మీకు డబ్బులు ఇచ్చానా నేను? ఇవ్వలేదు. లాస్ట్ అండ్ ఫైనల్ ఫోటో. ఈ ఫోటోలో ఉన్నటువంటి హీరోయిన్ ఎవరో ఐడెంటిఫై చేయండి. ఓకే, ఇక్కడ 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 చెప్పండి దర్శి. మీరు ఎనీ గెసెస్ అయితే చెప్పొచ్చు. త్రిష. ఓకే, మీరేమనుకుంటున్నారు? నివేతా థామస్. నివేతా థామస్. శ్రీ విష్ణు గారు నా మాట విని మీరు చెప్పడం మంచిది. చెప్పండి, ఎందుకైనా మంచిది మీరే చెప్పండి. సరే ఓకే, ఫోటో రివీల్ ప్లీజ్. నా రోజా నువ్వే, నా దిల్ సే నువ్వే, నా అంజలి నువ్వే. శ్రీ విష్ణు గారు చెప్పండి ఎవరు? మా వైఫ్. మీ వైఫ్ ప్రశాంతి గారు. కళ్ళు చూసి త్రిష అన్నారు, ఇటేమో నివేతా థామస్ అన్నారు. అందుకే ఎందుకైనా మంచిది మీరు చెప్పండి అని చెప్పా. నాకు సరిగ్గా మరీ చిన్నగా చూపించారు. అర్థమైందండి. ఇంటికి వెళ్ళేటప్పుడు ఎందుకైనా మంచిది కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి, బెటర్. అలా ఈ రౌండ్ పూర్తయిపోయింది. ఈ రౌండ్ పూర్తయ్యేసరికల్లా లీడ్ లో ఉన్నటువంటి పార్టిసిపెంట్స్ శ్రీ విష్ణు గారు అండ్ రాహుల్, మీరే లీడ్ లో ఉన్నారు.